ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనము. ఆ దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. Judges chapter 21 verse 25. In those days there was no king in Israel. Everyone did what was right in his own eyes. ఇన్ దోస్ డేస్ దేవాది దేవుడు తన ప్రజల్ని రాజుగా ఉండి పరిపాలించే సమయంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దే డోంట్ హ్యావ్ ఫిజికల్ కింగ్, బట్ దే హ్యావ్ ద ఆల్మైటీ గాడ్ యాజ్ దేర్ కింగ్. దే ఆర్ సేయింగ్ దట్ బికాస్ దెర్ ఇస్ నో కింగ్, దెర్ ఇస్ నో రూలర్, సో బికాస్ ఆఫ్ దట్ దే ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, హౌ ఎవర్ దే వాంట్స్ టు డూ, దే ఆర్ బిహేవింగ్. వారి ఇష్టం వచ్చిన ప్రకారంగా వారు చేస్తూ ఉన్నారంట. వీ ఆల్ వాంట్స్ ఫ్రీడమ్ కదా. మనం బైబిల్ అంటాము, సాతాను చేతిలోంచి దేవుడు విడుదల కలుగు చేశారు, దేవునికి స్తోత్రాలు అంటాం. నేను అది తప్పు, ఆ తప్పు చేసేవాడిని, ఈ తప్పు చేసేవాడిని, ఈ విధంగా ఉండేవాడిని, దేవుని రక్షణలో దేవుడు నన్ను అంత పాపినైనా కానీ దేవుడు నాకు రక్షణ ఇచ్చారని అంటాం. కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుని వాక్య ప్రకారం జీవించాలి. దేవుని ప్రేమలో ఐక్యతలో మనము దేవుని యొక్క హృదయాల్ని పరిపాలిస్తున్న దేవుని మాటకు లోబడి ఉండాలి అనే దాని నుంచి కూడా మనకి ఫ్రీడమ్ కావాలని మనం మళ్ళీ దాని తర్వాత తిరుగుబాటు చేసి ఆ ఫ్రీడమ్ కోసం, ఆ యొక్క స్వేచ్ఛ కోసం చూస్తూ ఉంటారు మనుషులు. సో దేవునిలో కూడా మనకి ఫ్రీడమ్ పొందిన తర్వాత కూడా మన యొక్క దేవుని మాటల ప్రకారం మనం నడుచుకోలేము. అప్పుడు మనమేది మన ఇష్ట ప్రకారం హౌ ఎవర్ వీ వాంట్స్ వీ బిహేవ్, బికాస్ దెర్ ఇస్ ఎ గైడ్ ఫర్ అస్. ద గైడెన్స్ ఈజ్ కింగ్, ద గైడ్ ఈజ్ హిస్ వర్డ్ ఆఫ్ గాడ్. మనల్ని గైడ్ చేసేది మన దేవాది దేవుడు. మనకి ఆ గైడ్ ఎలాగుంటుందంటే దేవుని వాక్య ప్రకారం ఆయన మనల్ని రూల్ చేస్తూ ఉంటారని నేర్చుకుంటాము. కానీ ఆ మాటలకి మనం విధేయత చూపించినప్పుడు ఈ రోజుల్లో కూడా మన ఇష్ట ప్రకారం మనం ప్రవర్తిస్తూ మళ్ళీ తర్వాత మనము క్రిస్టియన్స్, మీ దేవుని నమ్ముకున్నాను, బాప్తిసంలోకి వచ్చాను, అయినా కానీ జరుగుతుందని ఆల్వేస్ వీ బ్లేమ్ అండ్ వీ అక్యూజ్ గాడ్ అండ్ వీ అక్యూజ్ పీపుల్ హూ హ్యాస్ హెల్ప్డ్ అస్. దట్ ఈస్ వెరీ రాంగ్. చాలా దుఃఖకరమైన మాటలవి. బికాజ్ దేవుని మాటకు లోబడి జీవించాలి. హృదయాల్ని పరిపాలిస్తున్న దేవుడు ఆయన మనకు రాజుగా ఉన్నారు. ఆయన ఆ యొక్క ఆత్మల రాజ్యాన్ని ఆయన మన ద్వారా ఆయన కట్టుకుంటున్నారు. ఆ రాజ్యంలో ఆయన సిద్ధాంతాలు, ఆయన మాటలు, ఆయన పరిపాలనకు మనం లోబడి ఉండాలని ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నారు. మేబీ వీ హ్యావ్ ఎర్త్లీ రూలర్స్. మనకి భూ ప్రపంచంలో మనల్ని పరిపాలిస్తున్న పరిపాలకులకు ఉన్నారు. వారికి విధేయత చూపించాలి. అట్ ద సేమ్ టైమ్ అవర్ హెవెన్లీ గాడ్, అవర్ గాడ్ హూ ఈజ్ రూలింగ్ అవర్ హార్ట్స్, వీ హ్యావ్ టు బీ ఒబీడియంట్ టు గాడ్. అందుకే యేసు ప్రభు అన్నారు, సీజర్కి ఇవ్వాల్సిన దాన్ని సీజర్కి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సిన దాన్ని మీరు దేవునికి ఇవ్వండి. ప్రపంచ అధికారులకు మీరు లోబడి ఉండండి, అలాగే దేవునికి మనం లోబడి ఉండటం నేర్చుకోవాలని దేవుడు మనకి నేర్పిస్తున్నారు. గాడ్ ఈజ్ నాట్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు బీ డిజొబీడియంట్ ఇన్ ఎనీ వే. ఏ ఏరియాలో కూడా మనల్ని అవిధేయత చూపించమని అడగట్లేదు. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, ఎవరికి ఇవ్వాల్సిన విధేయతను వారికి చూపించి భయభక్తులు కలిగి మీరు జీవించండి అని అంటున్నారు. దేవునికి స్తోత్రాలు. ఈ రోజున మనకి వాక్యం ద్వారా ప్రతిరోజు హెచ్చరిస్తున్నాము, ప్రతిరోజు దేవుని మాటలు మాట్లాడుతున్నాము, ప్రతిరోజు దేవుని బాటలో మనం నడుచుకోవాలని. సమయం ఉన్నప్పుడు సమయాన్ని వృధా చేసుకోవద్దు, దాన్ని ఉపయోగించుకొని ఇంకా మనము దేవుని చేత రివార్డ్స్ పొందేవారిగా, దేవుని యందు విధేయత చూపించేవారిగా, దేవుని యొక్క కార్యాలు మనం చేసేవారిగా, చూసేవారిగా, మన జీవితాలు దేవుని కోసం సాక్షికరంగా ఉండాలి. కానీ దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అవును నాయన ప్రభా, మా స్వేచ్ఛ నాయన ప్రభా, ఇదిగో నాయన మీరు మాకు వాక్యంతో నాయన ప్రభా, యువర్ ట్రూత్ షల్ సెట్ అస్ ఫ్రీ లార్డ్ ఫాదర్ గాడ్ యాజ్ పర్ జాన్ చాప్టర్ 8:32 లార్డ్. మీ యొక్క యోహాను సువార్త 8:32లో నాయన మీ వాక్యం వినినప్పుడు నాయన, మీ వాక్యము సత్యమైన వాక్యం మాకు విడుదల కలుగు చేస్తుంది నాయన. కానీ ఈ విడుదల నాయన ప్రభా, ఇదిగో నాయన మీకు సేవకులుగా మేము ఉండటానికి, మీ వాక్యానుసారంగా మేము జీవించటానికి, మీలో మేము జీవించటానికి, యొక్క సత్యంని నాయన సత్యంలో నడుచుకుంటానికి మీరు మమ్మల్ని పిలుచుకున్నారని ప్రభా, ఇదిగో మీకు విధేయత చూపించడమే నాయన ముఖ్యమైన విషయమని, మిమ్మల్ని రాజుగా ప్రభువుగా మా హృదయంలోకి ఆహ్వానించినప్పుడు మీ వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను, ఆ శక్తిని, ఆ కరుణను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మా తలంపులు, మా ఆలోచనలు నాయన ప్రభా, మా కళ్ళు చూసేవి ఇక ప్రపంచానికి నాయన ఆకర్షితులమైన నాయన ప్రభా, ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకోని నాయన ప్రభా, తర్వాత మళ్ళీ మేము ఏమీ చేయలేక నాయన ప్రభా,
ప్రభా హెల్ప్లెస్గా హోప్లెస్గా మేము ఉండకుండా ఈ రోజున తండ్రి ప్రభా మీరు ఇచ్చిన వాక్యంతో మమ్మల్ని సరిచేసిన ఆయన, మమ్మల్ని వేకప్ చేసిన ఆయన, మమ్మల్ని మేల్కొల్పిన ఆయన ప్రభా. అవును నాయన, ఎవరి ఇష్ట ప్రకారం మేము నడుచుకోకుండా నాయన మీ వాక్యంలో ఉన్న ప్రేమను మిమ్మల్ని ప్రేమించిన ఆయన, ఇతరులను ప్రేమించడానికి ఈ ప్రేమను మా హృదయాల్లో కురిపించారు నాయన. మీరు మాతో మీరు సమాధానపరచుకోండి నాయన. ఆ సమాధాన పరిచర్యను మీరు మాకు అనుగ్రహించారు నాయన. యాకోబు పత్రిక 1:27 మీరు అన్నారు నాయన, నిజమైన రిలీజియన్ ఏంటంటే, మతము కులము ఏంటంటే విధవరాలుగా ఉన్నవారిని నాయన సహాయం చేయటం, తల్లిదండ్రులు లేని బిడ్డలకు సహాయం చేయటము. అంతేకాదు నాయన, కేవలం వాక్యం తెలుసని కూర్చోవటమే కాదు కానీ ఆ వాక్యానుసారంగా మేము జీవించగలిగిన ఆ జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి నాయన. ప్రభా ఇదిగో న్యాయాధిపతుల్లో ఎంతోమంది న్యాయాధిపతులు జడ్జెస్ నాయన, దే ఫెయిల్డ్ లార్డ్ ఫాదర్ గాడ్ టు వాక్ విత్ యూ లార్డ్. మీతో నడవటానికి వారు ఫెయిల్ అయిపోయారు నాయన, పరాజయం ఉంది నాయన. ఈ రోజున నాయన ఆ వాక్యాలే నేర్చుకుంటున్న మేము నాయన క్రీస్తులో విజయంతో నాయన ప్రభా, ఆ యొక్క క్రమశిక్షణలో నాయన ప్రభా, మా మనసులో నాయన ప్రభా నిర్ణయాలు తీసుకోని నాయన ప్రభా, మీకు భయపడి నాయన ప్రభా ఇదిగో నాయన మీరు మమ్మల్ని 24 గంటలు ప్రతిరోజు ప్రతి సెకండ్ మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారని, మీ ఎదుట మేము ఎలాంటి పాపాలు చేసి మీకు దూరం కాకుండా నాయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన మీ పాదాల దగ్గర మేము మమ్మల్ని తగ్గించుకొని నాయన ప్రభా, మిమ్మల్ని హెచ్చించిన ఆయన ప్రభా, విధేయత చూపించిన ఆయన ఇదిగో నాయన మీరు మా కోసం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని మేము చేయటానికి నాయన, మీ చిత్తాన్ని ఈ భూమి మీద మేము నెరవేర్చడానికి నాయన మీరు మాకు సహాయం చేసి నడిపించమని యేసయ్య దివ్యమైన నామంలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.